ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో ఈ జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్ట్ 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రవణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను నోచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశిని లగ్నంగా తీసుకుంటే 10వ ఇంట్లో రవి సంచారం జరుగుతోంది. అట్లాగే ఈ రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు. అదే విధంగా శుక్రుడు ఇప్పుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఆయన 21 ఆగస్టు నాటికి కర్కాటక రాశిలోనికి వస్తారు. ఈ తులారాశి వాళ్ళకి 10వ ఇంట్లో రవి సంచారం వల్ల కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపార సూచనలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల ఎవరైనా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొంచెం మళ్ళీ కొత్త డెవలప్మెంట్లు కొంచెం పెంచాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారం చేద్దాము, వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంది. ఈ మాసం కూడా ఎటువంటి మూఢాలు లేవు కనుక అన్ని ఈ నెలంతా కూడా ఎప్పుడు 23వ తారీఖు అమావాస్య వరకు ఈ మాసం ఆగస్టు నెల మంచిదే కనుక ఎప్పుడైనా మంచి ముహూర్తం పెట్టుకుని కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. అట్లాగే వీళ్ళకి కొత్తగా వ్యాపార సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా కనబడతారు. వాళ్ళ సూచనలు తీసుకుని అవి మనకి ఎంతవరకు ఫలిస్తాయి అనేటటువంటిది కూడా ఆలోచించుకుని వీళ్ళు ఆ సూచనలు అవలంబించడం చాలా మంచిది. కొత్తగా పరిచయాలు కూడా పెరుగుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. దానికి తగిన ప్రయత్నాలు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు కూడా దొరికే అవకాశం చాలా ఉంది. అయితే ప్రయాణాలు కొంచెం శ్రమతో కూడిన ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముందుగానే
ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వెళ్ళే వాళ్ళైతే అన్ని చూసుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఒక వెల్లుల్లి రబ్బని మీ బండిలో కానీ మీ జేబులో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే పర్సులో కానీ పెట్టుకుని చేయడం వల్ల ప్రయాణాల్లో జరిగేటటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవడానికి బాగుంటుంది. అలాగే అలసట మూలంగా వీళ్ళకి కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా జ్వరం లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం మీద ఆలోచన చేయాలి. వీళ్ళకి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అంతా. అయితే ఎంత శ్రమ పడతారో అంతకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది. అందువల్ల మీకు ఎలా ఉంటుందంటే శ్రమ పడినా అమ్మ పోలే కష్టపడితే కష్టపడ్డాం మంచి ఫలితాలు వచ్చాయి అనేటటువంటి సంతృప్తి కూడా ఉంటుంది. అయితే ముందు శ్రమ పడాల్సి అవసరం ఉంటుంది. ఇంక ఇంటికి ఏవైతే వస్తువులు కావాలని అనుకుంటున్నారో అవన్నీ కొంటారు. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ ఖర్చులు సరిపడా రాబడి కూడా మీకు ఈ మాసంలో అందుతుంది. ఆరోగ్యం పట్ల ఇందాక చెప్పినట్లే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం. మాట మాత్రం మీరు మృదువుగా మాట్లాడండి. కాఠిన్యంగా, కరకుగా, గొడవ పెట్టినట్టుగా ఎవరితోటి మాట్లాడద్దు. అలా మాట్లాడితే మీకు ఈ నెలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మాటతో ఎంతమందినైనా మనం ఆకట్టుకోవచ్చు. అందువల్ల మంచిగా సౌమ్యంగా మాట్లాడడము, ప్రేమతో మాట్లాడడం చేయడం వల్ల మీకు అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే అమ్మవారి పూజ. అలాగే ఈ మాసంలో శ్రావణ మాసం మహాలక్ష్మి పూజకి విశిష్టమైనటువంటి మాసం. అలాగే విష్ణుమూర్తి కూడా విశిష్టమైన మాసం కనుక ఈ రాశి వారు 5 శుక్రవారాలు వచ్చినాయి కనుక శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేయడము, అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయడము చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు అయింది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసి మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము చేయొచ్చు. అలాగే ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ముత్తైదుకు పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా చెప్పొచ్చు. ఇంకా గణపతి 27వ తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది. ఆ వినాయక చవితికి కూడా గణపతిని పూజించడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి రాశి చివరి రాశి మేనరాశి. ఈ రాశికి అధిపతి గురువు. మేనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ రాశికి అధిపతి గురువు. వీరికి పంచమంలో రవి ఉన్నారు. అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే. అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే 5వ ఇంటి కారకుడు రవే. అట్లాగే వీరికి ఇప్పుడు మీనరాశి నుంచి 5వ ఇంట్లో రవి ఉన్నారు. అంటే పంచమం అంటే మంచి ఆలోచన, మంత్రసిద్ధి, పిల్లలు ఇవన్నమాట. అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా, లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా, ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా, వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట. అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు. వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనపడుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు. అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు. పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి. ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఏ రకంగా ఆదాయం పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు. అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో. అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట. ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది, వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది. వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళకి మంచి జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో. వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారో, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది.
ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదూర్చకండి. వాళ్ళ గొడవల్లో మీరు కలుగజేసుకోకండి. అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి. ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి కనుక 5 శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అలాగే గణపతిని 27వ తారీఖు గణపతి వినాయక చవితి అయింది. ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు. జై హింద్.